ఫాక్స్కాన్ వేదాంత వీళ్ళ జాయింట్ వెంచర్ ఆగిపోయింది. అంటే 19.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్తో మీకు ఫాక్స్కాన్ వేదాంత వీళ్ళు కలిసి ఒక సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి. ఎక్కడ? గుజరాత్లో. వీళ్ళు చాలా పెద్ద ప్లాన్, అంటే ఇండియాలో ఇదే అతిపెద్ద ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అని కూడా మాట్లాడుకున్నారు. కానీ సడన్గా ఈ ప్రాజెక్టు ఆగిపోయింది, అంటే ఈ జాయింట్ వెంచర్ అనేది ఆగిపోయింది. సో దీంతో నిన్నటి నుంచి మీరు చూడండి చైనాలో కథనాలు, ముఖ్యంగా గ్లోబల్ టైమ్స్లో మేము ఆల్రెడీ ప్రిడిక్ట్ చేశాము, ఇండియా లాంటి ఒక దేశము ఇంతంత పెద్ద ప్రాజెక్టులు చేపట్టలేరు, వాళ్ళు ఏదో చైనాకు పోటీగా నిలబడాలి, సో చైనాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి, వాళ్ళని ఏదో ఒక విధంగా ఓడించాలి, ఇలాంటి పగటి కలలు కంటూ ఉన్నారు. మా అడ్వైస్ ఏంటంటే, అంటే అడ్వైస్ ఏం కాదండి, గ్లోబల్ టైమ్స్ అనండి, మీకు చైనా మీడియా అనండి, వాళ్ళ టీవీ ఛానల్స్ ఎక్కడ చూసినా కూడా చైనా భారత్కి ఇస్తున్న అడ్వైజులు అని చెప్పి విపరీతంగా వాళ్ళు రాయడం మొదలుపెట్టారు. ఏంటి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జోక్ కాదు. ఇవాళ వెస్టర్న్ కంట్రీస్ చైనాను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ యొక్క వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలని చెప్పి ఇండియాను ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే ఫైన్, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అంతా తీసుకొచ్చి ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అని పెడతారు, బాగానే ఉంది. కానీ ఇండియా గురించి వీళ్ళకి తెలియదు, ఇండియాలో మీకు వందల ఆబ్స్టకల్స్ అనేవి ఉంటాయి. ఇవాళ ఈలాన్ మస్క్ టెస్లా కార్ని తీసుకువచ్చి చైనాలో అమ్మాలని అనుకున్నాడు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గీగా ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడు. ఎంత ఈజీగా చేయగలిగాడు? ఇదే పని ఇండియాలో చెయ్యాలన్నప్పుడు ఎన్ని ఏళ్ల తరబడి అతను వెయిట్ చేస్తున్నాడు. ఈరోజు కూడా ఇండియన్ గవర్నమెంట్తో మీకు ఈలాన్ మస్క్కి గొడవలు ఉన్నాయి కదా. కాబట్టి ఇదేదో ఒక రోజు లేదా 2 రోజుల్లో, 1 సంవత్సరము 2 సంవత్సరాల్లో చైనా ఈ ప్రగతిని సాధించలేదు. చైనాలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి అంటే కొన్ని ఏళ్ల తరబడి మేము ఎన్నో రకాలుగా మీకు విదేశాలకు సంబంధించిన వ్యాపారులను అట్రాక్ట్ చేశాము, మంచి మంచి ఇన్సెంటివ్స్ ఇచ్చాము, అలాగే క్వాలిఫైడ్ వర్కర్స్. ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో క్వాలిఫైడ్ వర్కర్స్ ఎక్కడ ఉన్నారు మీరు చూపించండి. ఇలాగా మీకు అడ్వైస్ అంటాడు, ఇండియాను అవమానించాలనుకుంటాడు, మనపై బురద జల్లాలనుకుంటాడు. ఫాక్స్కాన్ వాళ్ళు వచ్చారు, పెద్ద ఇండస్ట్రీ పెడతానన్నారు, సడన్గా బ్యాక్ ఆఫ్ అయిపోయారు. ఇదే ఇండియా యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గమనించండి అని చెప్పి చాలా చాలా దారుణంగా వాడు కథనాలు రాశాడు. మరి ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారి ఫాక్స్కాన్ వేదాంతాతో ఉన్న ఈ జాయింట్ వెంచర్ను ఎందుకు వీళ్ళు క్యాన్సిల్ చేశారు అంటే, ఫాక్స్కాన్ వాడు చెప్పే రీజన్స్ని మనం గమనించాలి. ఫాక్స్కాన్ అన్నప్పుడు గత 15-20 ఏళ్లలో మీకు ఒక హైటెక్ కంపెనీ, ప్రపంచ స్థాయిలో సెమీ కండక్టర్ చిప్పులు అన్నప్పుడు ఫాక్స్కాన్ గురించి అందరూ మాట్లాడతారు. ఇవాళ మేము ఒక వేదాంత అనబడే గ్రూపుతో కలిసి ఇంత పెద్ద ఇండస్ట్రీస్ పెడుతున్నామంటే ఇన్వెస్ట్మెంట్స్ బాగానే ఉన్నాయి, అలాగే ఇండియాలో సపోర్ట్ కూడా బాగానే ఉంది, గుజరాత్లో మంచి ప్లేస్ ఇచ్చారు. కానీ వేదాంత అనబడే కంపెనీ ఉంది చూసారా, వాళ్ళు ఒక హైటెక్ కంపెనీ కాదు, వాళ్ళు మైనింగ్లు మెటల్స్ తయారు చేసే ఒక సంస్థ. కాబట్టి వాళ్ళతో మేము కూర్చున్నాము అంటే యాటిట్యూడ్ అనేది మ్యాచ్ కావడం లేదు. వ్యాపార లావాదేవీల్లో వాళ్ళ విధానాలు వేరేలా ఉన్నాయి, మా విధానాలు వేరేలా ఉన్నాయి. మోర్ ఓవర్ వేదాంతాకి ఉన్న అప్పులను చూసామనుకోండి చాలా చాలా ఎక్కువ. రేపు ఎక్కడైనా కూడా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు. కాబట్టి మేము వేదాంతాతో వద్దు అని అనుకున్నాము. కానీ ఒక విషయాన్ని గమనించండి, చైనా అనబడే దేశము గమనించాలంటే ఇక్కడేనండి చైనా చెంప చెళ్ళు అనిపించేలాగా ఫాక్స్కాన్ వాళ్ళు నిన్న స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏమన్నారు అంటే, వేదాంతాతో మేము ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసాం, ఇండియాతో కాదు, ఇండియాకు ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ అని చెప్పి ఒక చాలా పెద్ద ఒక అంబిషన్ ఉంది. అంటే డిసెంబర్ 2021లో ఇండియా ఈ మిషన్ను ప్రకటించింది. ఏంటి? 76,000 కోట్ల రూపాయలు మేము ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఏంటి? 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ 2021లో, ఇవాళ 2023 అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఇది 80,000 కోట్లు దాటిపోయి ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఏం చెప్తున్నారండి, మేము ఇండియాకు కావలసిన ముడి సరుకు అనేది ఇస్తాం, రా మెటీరియల్ సప్లై చేస్తాం, మేము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం,
ఇండియాలో ఉండే వర్కర్స్ మ్యాన్ పవర్ ఉపయోగించుకోండి. మీకు మంచి మంచి భూములు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టండి, చైనా వాడిని దెబ్బ కొట్టండి. రేపు ఇండియాని సెమీ కండక్టర్ హబ్గా మేము చూడాలని అనుకుంటున్నాము. మాకు కావాల్సిన ఈ సెమీ కండక్టర్ అవసరాలు ఇండియానే మాకు తీర్చబోతుందని చెప్పి, అంటే ఈ పెద్ద పెద్ద కంట్రీస్కి ఇండియా మీద హై హోప్స్ ఉన్నాయి. ఏదో ఒక రకంగా ఇండియా ఈ పని చెయ్యగలదు అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. ఈ టైంలో ఈ ఫాక్స్కాన్ వేదాంత జాయింట్ వెంచర్ క్యాన్సల్ అవ్వడంతో చైనా వాడు మనల్ని హేళన చేస్తున్నాడు. ఇంతంత పెద్ద పనులు, ఇంతంత పెద్ద ఇండస్ట్రీస్ మీరు రన్ చేయలేరు, చిన్నా చితక వ్యాపారాలు చూసుకోండి, చిన్నా చితక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకొని వాటిని రన్ చేసుకోండి. ఈ సెమీ కండక్టర్స్ చిప్ ఇండస్ట్రీ అనేది అంత ఈజీ కాదు. ఇండియా ఇలాంటి ప్రయత్నాలు మానుకో. ఆల్రెడీ నీకు దెబ్బ తగిలింది కదా, మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎవరైనా వచ్చి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అని పెడతారు, కానీ ఈ పనులు ఏవి కూడా ఇండియాలో కొనసాగవు. ఇండియాకు అలాంటి ఒక అట్మాస్ఫియర్ అనేది సూట్ కాదు. వీళ్ళు ఎప్పుడూ కూడా చిన్న చిన్న పనులే చేయగలరు, చైనాకు పోటీగా నిలబడరు అన్నప్పుడు ఫాక్స్కాన్ వాడు ఒక మాట అన్నాడండి. గమనించండి ఫ్రెండ్స్, నేను వేదాంత కలిసి ఒక ప్రాజెక్ట్ మొదలు పెడతాం, ఒక ఫ్యాక్టరీ పెడతాం అంటున్నారు. ఒకటి కాదండి, 4 నుంచి 5 సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ లైన్స్ను మేము ఇండియాలో స్టార్ట్ చేస్తాం. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని మేము నిలబెడతాం. అది వాళ్ళ మిషన్ కాదు, మా మిషన్ కూడా. మేము ఇండియాలో ఉండే హైటెక్ కంపెనీస్ ఇద్దరు పార్ట్నర్స్ని ఎంచుకున్నాం. వీళ్ళతో కలిసి మేము జాయింట్ వెంచర్ చేయబోతున్నాం. ఒకటి మాకు అక్కర్లేదు, ఏకంగా 5 యూనిట్స్ని పెడతాము. ఇక్కడంతా కూడా సెమీ కండక్టర్స్ అనేవి మీకు స్టార్ట్ అవుతాయి. సెమీ కండక్టర్ హబ్గా ఇండియాను మార్చి చూపిస్తాము. ఇంకా ఎంతోమంది వస్తున్నారు. అంటే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఆలోచన చూడాలండి. ఎలా ఉంది అంటే, మీరు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే, అంటే నేను పెట్టాలనుకున్నాం అనుకోండి, 50% ఇన్సెంటివ్స్ టోటల్ కాస్ట్ మీద మేము ఇస్తాము అని చెప్పి మనం ఆల్రెడీ ఈ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి గొప్ప గొప్ప స్కీమ్స్ పెట్టాం. ఏంటి, ప్రపంచంలో సెమీ కండక్టర్ అంటే ఇండియానే నంబర్ 1 కంట్రీ అని చెప్పి అందరూ మాట్లాడుకోవాలి. మీకు ఎక్కడ అమెరికా, యూరోప్ యూనియన్ ఎవరికి ఈ చిప్పులు కావాలన్నా, సెమీ కండక్టర్స్ కావాలన్నా ఇండియానే వాళ్ళు ఫైనల్ డెస్టినేషన్గా ఎంచుకోవాలి. కాబట్టి ఇంతంత పెద్ద లెవెల్లో మనం ప్రాజెక్టులు మొదలు పెడుతున్నాము. సో ఇదంతా చైనా వాడికి మింగుడు పడ్డం లేదు. కరెక్ట్గా ఛాన్స్ దొరికింది. ఫాక్స్కాన్ కంపెనీ ఈ వేదాంతతో క్యాన్సిల్ చేసుకోవడంతో చైనా వాడు వరస పెట్టి ఇలాంటి కథనాలు. కానీ ఫాక్స్కాన్ వాళ్ళు ఏమి ఎక్కడ తక్కువ తినలేదండి. వేదాంతాన్ని మేము రిజెక్ట్ చేశాము, ఇండియాను కాదు. ఇవాళ కూడా ఇండియా ఒక హాట్ డెస్టినేషన్. ఇండియాలో ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ప్రపంచము చూస్తుంది. వాళ్ళకి కావలసిన ఆ సెమీ కండక్టర్ సప్లై అనేది ఇండియా నుంచే ఇవ్వగలము. దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఆల్రెడీ మేము అప్లికేషన్స్ పెట్టేశాము. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా మాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ ఉండే దిగ్గజ సంస్థలతో కలిసి మేము చాలా చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మేము పెట్టగలము అన్న నమ్మకంతో ఉన్నాము. చేసి చూపిస్తాము. కాబట్టి ఇదేదో ఫాక్స్కాన్ వేదాంతాన్ని రిజెక్ట్ చేసింది కాబట్టి వీళ్ళు టోటల్గా ఇండియాను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పి చైనా చెప్తున్న ఈ దుష్ప్రచారము, తప్పుడు ప్రాపగెండా, దీన్నంతా కూడా వాళ్ళు మానుకోవాలి. మేము ఇండియాతోనే ఉన్నాము, ఇండియాతోనే వ్యాపారం చేస్తామని చెప్పి చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది చైనాకు చెంప చెళ్ళు అనిపించే ఒక దెబ్బ అని చెప్పి ఇవాళ మీడియా అంతా కూడా రాస్తుంది. మరి మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఒక సంస్థతో ఫాక్స్కాన్ వాళ్ళు విత్డ్రా అయిపోయారు కాబట్టి ఇండియా నుంచి వీళ్ళు విత్డ్రా అయిపోతారని చెప్పి చైనా వాడు చేస్తున్న ఈ ప్రచారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది ఎంత తప్పుడు ప్రచారమో చూడండి. మనము ఎప్పుడు కూడా చైనా వాడి విషయంలో ఇలా మాట్లాడలేదు. అంటే ఇండియన్ గవర్నమెంట్, నేను మాట్లాడతాము, ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. కానీ వాడు మాత్రము ఇదే పనిగా ఇండియాను అవమానించాలి, ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరి వీడి వైఖరిని మీరు ఎలా చూస్తున్నారు? అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.